ప్రార్థన చేసుకుందాము. ప్రారంభ ప్రార్థన చేసుకుని ఈ యొక్క రాత్రి ప్రార్థన కూడికను ప్రభు సన్నిధిలో ప్రారంభించుకుందాం. మహోన్నతుడు, మా రక్షకుడు, పరిశుద్ధుడైన తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి నాయన మీరు మమ్మల్ని ప్రేమించి కృప చూపించి నీ సన్నిధిలో నీ నామాన్ని స్థితించడానికి, గణపరచడానికి, మా ఆత్మీయతలో నీ యందు భయభక్తులు కలిగిన విశ్వాస జీవితంలో బలపరచబడుటకు ప్రభా మీరు ఇచ్చిన ఈ బుధవారం రాత్రి కూడికను బట్టి నీకు వందనాలు నాయన. మీరు మాకు జీవం ఇచ్చి ప్రాణం ఇచ్చి నీ సన్నిధిలో ఉండే కృపను అనుగ్రహించినందుకు ప్రభా నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి నీ సన్నిధిలో నుండి ప్రారంభిస్తున్న ఈ యొక్క కూడిక ప్రభు ఆద్యాంతము నీ నామానికి మహిమకరంగా, ఘనతకరంగా చేరి వస్తున్న ప్రియ బిడ్డలందరికీ ప్రభా దీవెనకరంగా ఉండటం కృపదాయించండి. అభ్యంతరాలను, ఆటంకాలను దాటుకుని నీ సన్నిధిలో ఉండగలిగినటువంటి మనస్సు, ధైర్యం, అట్టి విశ్వాసం ప్రభా నీ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను నాయన. నీ సన్నిధిని చేరి నీ బిడ్డలు స్తుతించి ఆరాధిస్తూ ఉండగా, ప్రార్థిస్తూ ఉండగా ప్రభు సమస్తము నీ సన్నిధికి, నీ నామానికి మహిమకరంగా ఉంచుకొని నీ ప్రియబిడ్డలను దీవించి ఆశీర్వదించండి. నీ మాటలు ప్రభా మాకు వినిపించి మమ్మల్ని బలపరిచి దీవెనకరమైన కుటుంబాలుగా, సంఘంలో ఆత్మీయమైన విశ్వాస బిడ్డలను కొట్టుటకు నీ వాక్యపు శక్తిని అనుగ్రహించి బలపరిచి సమస్త మహిమాగనతలు మీరు పొందుకోమని యేసు నామాన ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కీర్తన ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 451 కీర్తన పాడుతున్నాం. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమీచు కుమారివే. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమీచు కుమారి. సారే పైన మంచినయ్యా, సరి అయిన పాత్ర చేయునయ్యా. సర్వేశ్వరా నేరే తొండను, సర్వాదని కివి సర్వచిత్తంబు నీవేనయ్యా, స్వరూపమీచు ప్రభు సిద్ధించు నీ చిత్తమే. ప్రార్థించుచుంటి నీ సన్నిధి పరికింపునని దివసంపున పరిశుభ్రమైన హిమము కన్నా పరిశుద్ధ చేసి పాలింపుమా. పాపంబు నన్ను కడుగుమా. సర్వచిత్తంబు నీవేనయ్యా, స్వరూపమీచు కుమారి.
Bye.
ఇక నీకెవ్వరు చెప్పుమా పలువిధ శోధన బాధలలో ప్రభు క్రీస్తుడే నీ దిక్కనుకో తాళచు పక్ష తాపము పడిక చాలించు మోకాలు చెప్పుయనంబు పోతివి మనస ఇక నీకెవ్వరు చెప్పుమా అపరిమిత దయా శాంతులు గల ప్రభు మనిషము గోపిపడుని కృపవాగ్దాతము లెప్పుడు తలచిని అపవిత్రతనని ఆయని ఎక్కుము ఎరిగి చెడిపోతివి మనస ఇక నీకెవ్వరు చెప్పుమా. చివరిగా 165వ కీర్తన పాడుకుంటాము. ఇలాంటిదా యేసు ప్రేమ. ఆ కీర్తన వస్తుంది 165వ కీర్తన. ఇలాంటిదా యేసు ప్రేమ. చివరి చరణానికి మనం లేచి ఆరాధనను ప్రారంభించాం. ఇలాంటిదా యేసు ప్రేమ నన్ను తోడనక తనకు జాలి చూపినాడా. ఇలాంటిదా యేసు ప్రేమ ఎన్నాళ్ళేని పాపకు ప్రభునా నేను తనికి నిన్ను కూర్చోనే దరిగా కనికరము
పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ప్రభువా మమ్మును కనికరింపుము, క్రీస్తు మమ్మును కనికరింపుము, ప్రభువా మమ్మును కనికరింపుము. మనమందరం కలిసి విశ్వాస ప్రమాణాన్ని పొందుదాము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన యొక్క కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భము ధరింపబడి కన్యైన మరియమ్మ పుట్టి పొంతు పిలాతు అధికారము క్రింద శ్రమపడి శిలువవేయబడి అదృశ్యలోకంలోనికి దిగినది, చనిపోయిన వారిల నుండి మూడవ దినమున లేచి పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చున్నాడని, సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడ నుండి వచ్చినని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘము, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణయు, శరీర పునరుద్ధానమును, నిత్య జీవమును నమ్ముచున్నాను. మనల్ని నిలిచుండి 15వ కీర్తన నూతన ప్రచురంగా చదువుకుందాం. ఎవరైనా ఒకరు వచ్చి కీర్తన గ్రంథం నుండి 15వ సంకీర్తనను ఉత్తర భాగం చదువు.
తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకు ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడూ దయచేసి కూర్చోండి. ఈ సమయంలో మనము ప్రార్థనలో ఉందాము. దయచేసి ఎవరైనా ఒకరు మరి ప్రార్థించాలని వారిని మనం చేస్తున్నాను. ఎవరైనా ఒకరు ముందుకు వచ్చి ప్రార్థన చేయండి. మమ్మల్ని మిక్కలుగా ప్రేమించిన మా ప్రియ పరమ తండ్రి, వేదానమైన నామానికి, పరిశుద్ధమైన నామానికి స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఆయన గడిచిన ఉదయం నుంచి ప్రభువా మా పనులందు, మా ప్రయాణములందు, మేము చేయు ప్రతి కార్యంలో కూడా మీరు తోడై ఉండి నాయన మమ్మల్ని నడిపించి నాయన సాయంకాల సమయం అందు ప్రభువా ఇటు రీతిగానైనా ప్రభువా నాయన స్త్రీల సమాజంలో మేము కూడి చేరి నాయన నీ సన్నిధిలో ఉన్నాం ప్రభువా. కేవలం నైనా ఇది నీ ఉచితమైన కృప, మీ ప్రేమనైనా మీకే స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ప్రారంభం మొదలుకొని ప్రభువా ఇంతవరకు నైనా ఈ సన్నిధి మాకు ఉంచినందుకు ప్రభువా మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, ఏ యోగ్యత లేని వారు ఎందుకు పనికిరంటి వారు ప్రభువా. అయినప్పటికీ ప్రభువా ఈ కృపనైనా మాకు తక్కువ చేయకుండా ప్రభువానైనా నిత్యము నీ సన్నిధిలో ప్రభువా మేము స్తుతించడానికి, ఆరాధించడానికి ప్రభువా మీరు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి ప్రభువా మీకే స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అయినా పాటల ద్వారా ఆరాధనలో మీరు ఉన్నారు, ఉత్తర పద్ధతిలో మీరు ఉన్నారు ప్రభువా. అయినా నీ దాసు నిలబెట్టుకుని ప్రభువా అయినా మాకు కావలసిన ఆత్మీయ ఆహారాన్ని మీరు దయచేయమని అడుగుచున్నాం ప్రభువా. విని విడిచిపెట్టే వారంగా కాకుండా ప్రభువా వారు దేవాని పాలక మీద నీ వాక్యము నింపుకుని ప్రభువా వాక్షానుసరమైన జీవితాన్ని ప్రభువా ప్రతి వేడికి కూడా మీరు దయచేయమని ఈ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రభువా. కోడి చేరిన ప్రతి ఒక్క బిడ్డ జ్ఞాపకం చేసుకోండి నేను ప్రభు. రానటి బిడ్డలకు ప్రభు మరి యొక్క తరుణాన్ని మీరు దయచేయండి ప్రభువా. ఈ కృప ఎవరికి తక్కువ చేయదని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. నేను ఆ సంఘాన్ని, మా సంఘ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఆయన పిసిసి వారిని, ఎల్సిసి వారిని ఆయన సంఘ డెలికలుగా జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఇదిగోనైనా సంఘ పెద్దలు అలాగే ప్రభువా ఇద్దరు స్త్రీల సమాజం ఆయన యవనస్తులు అలాగే సండే స్కూల్ బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకోండి. ఇదిగోనైనా స్త్రీల సమాజం అయినా మరి నానాటికి అభివృద్ధి పరచుకుంటారు ప్రభా. ప్రతి స్త్రీనైనా ప్రభా రోదన కలిగిన స్త్రీ వాళ్ళ ప్రభా ఈ సన్నిధిలో ప్రభా సంఘ కుటుంబాల కొరకు, మా సంఘం కొరకు ప్రార్థించే తల్లులుగా ప్రతి ఒక్క స్త్రీని కూడా మీరు ఉంచమని ప్రభా. ఇంకా జరగబో కార్యక్రమంలో కూడా ప్రభా మీ కృపను తోడుగురించి ఈ నామానికే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని మా ప్రభువును రక్షకుడిని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. దేవుని వాక్య భాగం చదువుకుందాము. లూకాసు వార్త 11వ అధ్యాయము 24 నుండి 28వ వచనం వరకు. లూకాసు వార్త 11వ అధ్యాయము 24వ వచనం నుండి 28వ వచనం. అపవిత్రాత్మ యొక్క మనిషిని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెతుకుచు
మరొకరు ప్రార్థన చేయండి. మరొక తల్లి ఎవరైనా మరొకరు ప్రార్థించారు. ప్రార్థన. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 నాయన, స్తోత్రం నాయన. సర్వాధికారి సర్వోన్నతుడ మహాకరి మహానత నీకు లెక్కమైన స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా. ప్రభా, ఎక్కడైతే దుర్భగుని నామన స్తుతి అంటారో ప్రభా, కరుణించి దేవుంటానని శ్రమించి దేవం. ఇదిగో ప్రభా, ఈ సాయంత్రకాల సమయం అంతా ప్రభా స్త్రీల సమాజంగా కూడి ఉంది ప్రభా. ఇదిగో ప్రభా, పాటల ద్వారా ప్రభా నేను గణపరిచి ఉన్నాం దేవం. ఇదిగో ప్రభా, ఆరాధన ద్వారా కూడా ప్రభా నా తండ్రి నేను స్తుతించుకున్నాం దేవం. ఇప్పుడు ప్రభా వాక్యములోనికి వెలుచుండగా ప్రభా నా తండ్రి నీ దైవదాసులు చెప్తున్న వాక్యమును విని ప్రభా వాటి ప్రకారం జీవించేటట్లు ప్రభా మా హృదయంలో ప్రభా నీ ఆత్మను ఉంచి ప్రభా మమ్మల్ని ప్రభా మా హృదయాలు తెలిసి నేను అంగీకరించుకునేటట్లు నీ కృపను అనుగ్రహించమని అడుగుతున్నాను దేవ. ప్రభా, మీరు నా మాట వినకపోవటం వల్లనే కదా, మీరు శ్రద్ధగా నా మాట వినకపోవటం వల్లనే కదా మీరు నా మాటలు గ్రహించలేకపోతున్నారని ప్రభా నీవు అడుగుచున్న దేవుడు దేవ. అవునైనా నీ మాటలు ప్రభా మేము శ్రద్ధగా వినకపోవటం వల్లే ప్రభా నీవు ఇచ్చే కృపను ప్రభా మేము పోగొట్టుకుంటున్న వారుగా ఉంటున్నాం నాయన. నీ మాటలు శ్రద్ధగా విని ప్రభా నీ ఆజ్ఞ ప్రకారం నడిచినప్పుడు ప్రభా నా తండ్రి నీవు మమ్మల్ని ప్రభు 1000 తరముల వరకు కరుణిస్తానని వాక్యం ధర ఎంతగా చెప్పుతున్న దేవా నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా. ప్రభా, మేము కరుణింపబడిన కుటుంబాలుగా మా కుటుంబాలను నిలువబెట్టమని అడుగుచున్నాను దేవా. ప్రభా, నీ సన్నిధి కాంతి ప్రభా మా కుటుంబాల మీద ఉదయింప చేసి ప్రభా ప్రతి కుటుంబాన్ని నీ హస్తముల చాటును భద్రపరిచి ప్రభా ఇదిగో ప్రభా ఈ జూలై నెల ప్రభా నా తండ్రి 15 రోజులు ప్రభా నీ కృపాని క్షేమంతో ప్రభా మమ్మల్ని నింపిన దేవా నీకు స్తోత్రములైనా ప్రభా. ఇంకా 15 రోజులు ప్రభా నా తండ్రి ఇదిగో ప్రభా ఈ నెలంతయు ప్రభా నీ కృపాని కాపుదలను అనుగ్రహించి ప్రభా అందరినీ నడిపించమని అడుగుచున్నాను దేవా. అలాగే ప్రభా నా తండ్రి మా కన్స్ట్రక్షన్ పని గురించి కూడా మిమ్మల్ని ప్రార్థించుచున్నాం దేవా. నీ మందిరము ప్రభా నా తండ్రి ఇదిగో పని జరుగుతుంది నైనా ప్రభా. ఇంకా ప్రభా ముందుకు సాగటానికి కావలసిన ప్రభా నా తండ్రి పనిని ప్రభా ముందుండి ప్రభా జరిపించమని అడుగుచున్నాను దేవా. ప్రభా సొలొమోనుకు తోడైనట్టు ప్రభా మందిరం కట్టడానికి ప్రభా నువ్వు ప్రభా ఎంత జ్ఞానంతో నింపావో ప్రభా అంతకంటే రెట్టింపు జ్ఞానము ప్రభా నా తండ్రి మన మందిరానికి కావలసిన అన్ని సమకూర్చడానికి ప్రభా నీ కృపను అనుగ్రహించమని అడుగుచున్నాను దేవా. ప్రభా మందిరంలో ప్రభా మేము నివసించు ప్రభా నేను స్తుతించుకుని చుట్టగా ప్రభా మాకు ప్రభా నా తండ్రి మనసులో ఉన్న బాధలను కోరికలను ప్రభా నీవు తీర్చి ప్రభా అందరి మీద నీ కృపతో ప్రభా నింపమని అడుగుచున్నాను దేవా. ప్రభా మా సంఘాన్ని కాచి కాపాడండి అయినా, సంఘ బిడ్డలను కాచి కాపాడండి నైనా. మా సంఘం గురించి ప్రభా నీ సన్నిధిలో మొర పెట్టుకుంటున్నాం దేవా. బలహీనలు ముట్టి స్వస్థపరిచి ప్రభా మంచి ఆరోగ్యం దయచేయమని అడుగుచున్నాను దేవా. ప్రభా అలాగే ఆదివారం నుంచి ప్రభా నా తండ్రి ఎవరైతే ప్రార్థన కోరి ఏ అవసరం కొరకు నేను ప్రార్థన కోరారో ప్రభా నా తండ్రి ప్రతి అవసరతను తీర్చి ప్రభా వారి కోరికలను ప్రభా సఫలపరిచి ప్రభా వారిని ప్రభా నా తండ్రి సంతోషంతో సమాధానంతో ప్రభా నా దేవుడు నాకు ఎంత గొప్ప రక్షణ నేను అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే గొప్ప ఇల్లు ఇచ్చాడని ప్రభా నీ సన్నిధిలో నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటట్లు ప్రభా మా కుటుంబ ప్రభా నా తండ్రి ప్రతి ఒక్కరి కోరికను తీర్చమని అడుగుచున్నాను దేవా. ప్రభా అలాగే ప్రభా నా తండ్రి స్త్రీల సమాజము ప్రభా నా తల్లి నానాటికి అభివృద్ధి పరచమని అడుగుచున్నాను దేవా. కొంతమంది మేము కూడి ప్రభా నేను స్తుతిస్తున్నాం నేను అలా కాకుండా ప్రభా గ్రామం అంతయు వచ్చి ప్రభా నా తండ్రి యేసయ్య ఇదిగో ప్రభా నా తండ్రి మా సంఘం అంతయు వచ్చి ప్రభా నేను కూడి ప్రార్థించినప్పుడు ప్రభా ఇదిగో పాటలతో ప్రార్థించినప్పుడు ప్రభా సరసాలను బట్టలు కొట్టిన దేవుడు దేవా. ప్రభా ఇదిగో ప్రభా నా తండ్రి అత్యాశక్తి ప్రార్థించినప్పుడు ప్రేతున్న ప్రభా నా తండ్రి సరసాల నుండి బయటికి తీసుకొచ్చిన గొప్ప దేవుడు నాయన ప్రభా. అటువంటి విధంగా ప్రభా స్త్రీల సమాజాన్ని లేవనెత్తండి నాయన ప్రభా. పాటలతో ప్రార్థించేవారిని ప్రభా ఇదిగో పాటలతో స్తుతించేవారిని ప్రభా ప్రజా అత్యాశక్తితో ప్రార్థించేవారిని ప్రభా చాలా మంది ప్రభా నా తండ్రి ప్రార్థన చేస్తున్నారు నాయ తండ్రి. వారందరిని బట్టి ప్రభా నీకు స్తోత్రములు నాయన ప్రభా. ప్రతి ఒక్కరిని నీ కృపతో నింపి బలపరచమని ప్రభా. అలాగే ప్రభా ఇప్పుడు నీ దైవదాసు ద్వారా నీ మాతో మాట్లాడుతుండగా ప్రభా ఇదిగో నీ దైవదాసుని ప్రభా నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపమని అడుగుచున్నాను దేవా. ఏ వాక్యానికి సిద్ధపడి మాకు చెప్పాలనుకుంటున్నా ప్రభా ఆ వాక్యమును ప్రభా ఆయనలో ఉండి నీ మాతో మాట్లాడి ప్రభా నా తండ్రి ఇదిగో మా కొరకు ఎంతగానో వేకుమని లెగిసి
కలిసి ప్రభా నా తండ్రి ఇదిగో ప్రార్థన చేస్తున్నారు నా తండ్రి. ఇదిగో నిజంగా మా సంఘం అంతయు ప్రభా కృపాక్షేమంతో నింపబడాలని ప్రభా, మా సంఘంలో ప్రభా ఎటువంటి కొరత ఎటువంటి అనారోగ్యము ఎవరికి లేకపోడుగా ప్రభా, అందరూ ప్రభా సమాధానం కలిగి ప్రభా నా తండ్రి ఉండాలని ప్రభా నా తండ్రి. ఇదిగో నాకు ఇచ్చిన సంఘము ఎప్పుడు ప్రభా పరిశుద్ధాత్మతో నిండుకుని ఉండాలి, పరిశుద్ధంగా జీవించండి అని ప్రభా నా తండ్రి. ఆయన రాజ్యం కొరకు నీతి కొరకు వెతకండి అని ప్రభా ఎంతో చక్కని వాక్యాలతో ప్రభా మమ్మల్ని నింపుతున్నారు నా తండ్రి. ఇంకా నీ ఆత్మతో నింపి ప్రభా రేపు సంఘాల మీద ప్రభా చేస్తున్న సేవను ప్రభా నీవు ఆశీర్వదించి ప్రభా ఎవరి కొరకు ప్రార్థించుతున్నారో ప్రభా ఆ ప్రార్థనలకు ప్రభా ప్రతిఫలం దయచేసి ప్రభా ఆయన నీ ఆత్మతో నింపి ప్రభా కుటుంబాన్ని ఆశీర్వదించమని అడుగుతున్నాను దేవా. తల్లి గారికి మంచి ఆరోగ్యంలో బలమున శక్తిని బట్టి నేను ప్రభా మా అందరికీ నీ కృపతో నింపి ప్రభా నీ ఆత్మతో నింపి బలపరచమని యేసయ్య సంపూర్ణ నామానికి పూర్తిగా బ్రతిమలాడు వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. మన తండ్రి నా దేవుని నుండి ప్రభునేసు క్రీస్తు నుండి ప్రభుయు సమాధానం కలుగునగాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన ఉన్నతమైన నామాన్ని బట్టి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించుగాక. మరొక బుధవారము మనమందరము కూడా ప్రభు సన్నిధానంలో మనం ఈ రీతిగా కూడుకుని దేవుని సహవాసములో బలపరచబడటానికి దేవుడిచ్చిన ఈ మంచి ధన్యకరమైన సమయాన్ని బట్టి దేవుడికి స్థుతులు చెల్లిస్తున్నాను. మళ్ళీ మన కుటుంబాలను సజీవంగా ఉంచి ప్రారంభించి జీవించి ఆయన సన్నిధానంలో ఉండే కృపను దేవుడు తన ఉచితమైన కృప చేత మనకు అనుగ్రహించారు. అందుని బట్టి దేవునికి స్థుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం ఎక్కువ పాట వింటాం, చాలా సుపరిచితమైన పాట. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంత గొప్ప భాగ్యమో దేవుని సన్నిధిలో ఉన్నట్టు సంపూర్ణ సంతోషం. భక్తులు చక్కగా ఆలాపిస్తూ నా జీవితంలో కోల్పోయిన వాటిని తిరిగి నాయన నిరీక్షించటకు నీ సన్నిధాన సహవాసాన్ని నాకు ఇచ్చావు ప్రభా. ఎంత గొప్ప ధన్యతో ప్రభు సహవాసంలో ఉండటం, మన ఆత్మీయతను విశ్వాసాన్ని బలపరుచుకోవటానికి ఈ ప్రార్థన కూడికలు ఎంతో గొప్ప ధన్యతను చేకూరుస్తూ మనము కుటుంబాల కొరకు, బిడ్డల కొరకు, క్షేమం కొరకు, కుటుంబ ఉన్నత జీవితం కొరకు దేవుడిచ్చినటువంటి అవకాశాలను మనం పోగొట్టుకోకూడదు. ఆపదలు, అభ్యంతరాలు, ఆటంకాలు, అనారోగ్య సమస్యలు మనల్ని తాకకుండా గర్జించే సింహము వంటి సాతానుడు మన మీద దాడి చేయకుండా ప్రార్థన చేత మనము నిత్యము ఎదుర్కొనే ఆ స్థితిని మనం కలిగి ఉంటాం. ఆపద వచ్చి తర్వాత కంటే ఆపదను రాకుండానే ప్రార్థన కలిగి ఉండటం, అది దేవుడు మనకి ఇచ్చిన జ్ఞానంతో కూడిన గొప్ప వాక్యం. కనుక ఈ బుధవారం రాత్రికాల ప్రార్థనలో, శుక్రవారం ఉపవాస ప్రార్థనలో మరి మనము మరొకటి ఏమిటంటే విజ్ఞాపన ప్రార్థన కూడా చేయాలి. దేవుని సన్నిధానంలో కుటుంబాల యొక్క క్షేమం కొరకు గొలుసు ప్రార్థనల వంటి గంటల తరబడి ప్రార్థనలో ఉండగలిగినటువంటి స్థితి మనము ఏర్పాటు చేస్తూ, ఎందుకంటే ప్రభునందు పిల్లగా ప్రార్థన ద్వారానే మనం సమస్తమును సాధించుకున్నాం. ప్రభువారు చెప్తూ ఉంటారు, నాయన మేమెందుకు ఆ దురాత్మను ఆ వ్యక్తిలో నుండి మేము వెళ్ళగొట్టలేకపోయాము అంటే ప్రార్థన వలనే. ప్రార్థన లేని మన కార్యాలను మనం సాధించలేకపోతూ ఉంటాం. కనుక ఎక్కువ
ప్రార్థనలో ఉండే సంఘము మరి జయకరమైనటువంటి ఆత్మీయ విజయవంతమైన జీవితాన్ని ఆ ప్రభులో జీవించగలదని మాటలు నీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రభునందు పిల్లగా మనము ప్రతి విషయంలో ఎదుగుతున్నట్లుగానే ఆత్మీయ జీవితంలో కూడా ఎదగటానికి మనం ప్రయత్నం చేయాలి. కొన్ని పర్యాయాలు ఆత్మీయతలో నుండి వెనుకకు జారిపోయి దేవుడిచ్చినటువంటి సహవాసాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. చరిత్రలో ఒక విశిష్టమైన సంఘటన మనం చాలా పర్యాలు చదువుతాం. ఆదికాండము 19వ అధ్యాయంలో సొదొమ గొమొర్రా నుండి దేవుడు చూపించినటువంటి ఒక స్థలంలోనికి వెళుతున్నటువంటి ఒక కుటుంబం, లోతు భార్య, ప్రభునందు కదా. అదే రీతిగా అతని యొక్క ఇద్దరు కుమార్తెలు కూడా మరి దేవుడు వారిని కాపాడి క్షేమం నుంచి భయంకరమైనటువంటి ఆ అగ్ని గంధకములతో కూడినటువంటి దాడి నుండి, తీర్పు నుండి వారిని తప్పించి దేవుడు చూపిస్తున్నటువంటి ఒక స్థలము, ఒక శ్రేష్టమైన సహవాసంతో కూడిన స్థితికి వెళ్ళమని చెప్పినప్పుడు కుటుంబము ప్రయాణం చేస్తూ ఉంది. దేవదూతలు వారిని ఊరి గవని వరకు, వెలుపల వరకు తీసుకుని వచ్చారు. వారిని తీసుకుని వారు బయలుదేరి వెళ్ళిపోతా ఉన్నారు. ప్రభునందు పిల్లగా మనము 16వ వచనం చదివినప్పుడు అతడు తడువు చేసెను, అతని మీద యెహోవా కనికరపడుట వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని ఇద్దరు కుమార్తెల చేతులను పట్టుకుని వెలుపలికి తీసుకుని వచ్చి ఆ ఊరి బయట ఉంచి, ఆ దూతలు వారిని వెలుపలకు తీసుకుని వచ్చిన తరువాత ఆయన నీ ప్రాణము దక్కించుకున్నట్టుకు పారిపోతున్నాడు. ప్రభునందు కదా. మరి దేవుడు చెప్పినటువంటి గొప్ప మాట, నీవు ఇక్కడ నుండి మీరు రక్షించుకొని పారిపోండి, మీరు వెనుకకు మాత్రము చూడవద్దు, ఏమాత్రము కూడా వెనుకకు చూడవద్దు, మీరు తప్పించు, మీరు చూపించబోతున్న ఆ స్థలంలోనికి వెళ్ళిపోండి. ఆ కుటుంబము రక్షించబడినది. ఇప్పుడు ఒక ఆత్మీయమైన ప్రయాణాన్ని ప్రారంభించారు. దేవదూతలు వారి చేతులు పట్టుకుని బయటకు తీసుకుని వచ్చారు. ఆ కుటుంబాన్ని క్షేమముగా కాపాడాలి, భద్రపరిచారు. ఇప్పుడు వారి పని ఏమిటంటే వెనకకు చూడకుండా వారు ప్రయాణం చేయాలి. దేవుడు చూపించిన ఆ స్థలం వెళుతూ ఉన్నారు, ప్రయాణం చేస్తూ ఉన్నారు. వారి ముందు దేవుడు చూపించిన ఒక స్థలం ఉంది, అక్కడికి వారు చేరుకోవాలి. కానీ ప్రభునందు ప్రియులారా, ఆ ప్రయాణంలో ఆ ఇంటి యజమానురాలు వెనకకు చూడవద్దని చెప్పిన ఆ సంగతిని బట్టి ఆమె 26వ వచనంలో చూస్తే, అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి దేవుని యొక్క మాటను తృణీకరించి, మా వెనుకకు చూడవద్దు, నీ ముందున్న వాటిపైన దృష్టి పెట్టు, వెనుకున్న వాటిపైన దృష్టి పెట్టవద్దు. వెనుకకు నిన్ను లాగేటువంటి శక్తులు చాలా ఉంటాయి. నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తూ మనల్ని బలహీనపరిచేది మన వెనక సాతాను పొందుపరుస్తూ ఉంటాడు. దేవుడు ఏ మాట అయితే చెప్పాడో ఆ మాట వ్యతిరేకతలో మనం ఉంటూ ఉన్నప్పుడు సాతానుడు ఆ బలహీనతలను అవకాశంగా తీసుకుని మన ఆత్మీయతలో ముందుకు కొనసాగించకుండా, విశ్వాసంలో బలపడకుండా పాడు చేసే తత్వం వెనుకున్న జీవితానికి సాతానుడు పొందుపరుస్తూ. ప్రభునందు ప్రియులారా, తల్లి వెనుకకు చూచి మరి ముందుకు కదలలేని స్థితి, ఇంకా చేరుకోలేని స్థితిలోనికి వెళ్ళిపోతుంది. ప్రభునందు ప్రియులారా, ఈ రాత్రి కాల సమయంలో దేవుని సన్నిధిలో ఉన్న మనం మన ఆత్మీయ జీవితంలో నుండి పడిపోవటానికి వేటిని వెనక ఉంచుకొని చూస్తూ ఉన్నాము.
దేవుడు చెప్పిన వాటిని దేవుని యొక్క ఆత్మీయతలో ముందుకు కొనసాగకుండా వేటి చేత బలహీనపడి వెనకపోతూ ఉన్నామో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని మాటకు అవిధేయుడైపోతూ ఉన్నాం. ఎంత గొప్ప జ్ఞానం ఇచ్చాడండి దేవుడు సొలొమోను మహారాజుకి. ఎంత గొప్ప జ్ఞానం! కొన్ని వందల సామెతలు చెప్పాడు, కొన్ని వేల కీర్తనలు, జంతుశాస్త్రము, పక్షి శాస్త్రము, వృక్ష శాస్త్రాలు, అన్ని వీటి మీద జ్ఞానం కలిగినటువంటి ఆ వ్యక్తి మరి దేవుని యొక్క ఆత్మీయతలో ఎంత బలహీనుడైపోయాడో మనం ఒకసారి రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయంలో చదువుకుంటే, రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయము 10వ వచనం చదివితే, నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయనంత నుండి తొలగిపోయేను. దేవుని యొక్క సన్నిధానము నుండి తన హృదయాన్ని తిరిపేసుకున్నాడట. అతని భార్యలు ఏం చేశారంటే, దేవునిలో బలముగా ఉన్నటువంటి అతని హృదయాన్ని మరి ప్రభునందు కదా ఇతర దేవతలను వెంబడించినట్లు వారు చేసేసారు. అక్కడ రాయబడిన మాట, యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి, నేను నీతో చేసిన నా నిబంధన కట్టడలను నీవు ఆచరింపకపోవుట నేను కనుగొనుచున్నాను కనుక ఈ రాజ్యము నీకు ఉండకుండా నిత్యముగా తీసివేస్తాను. దేవుని మాటలకు, దేవుని యొక్క అనుసంధానమైన భక్తి జీవితంలో మనం ఎదగకుండా దేవునికి వ్యతిరేకమైన క్రియలకు జారిపోతూ ఉన్నాం. ప్రభునందు ప్రియరా, దేవుని యొక్క కృపను మన ఎదురుని దేవుడు తీసివేస్తాడు. సొలొమోను జీవితంలో ఆయన అంటూ ఉన్నాడు, నీ దాసునికి ఆ రాజ్యాన్ని ఇస్తాను, నీకుండకుండా నిత్యముగా తీసివేస్తాను. దేవునికి వ్యతిరేకంగా బ్రతకట, దేవుడు నీకు ప్రేరేపించి ఒక ఘనమైనటువంటి కృపను ఇస్తే దేవుని తట్టు తిరగకుండా లోకము తట్టు తిరిగి లోక దేవతలను అనుసరించటం వలన, నీవు ఆత్మీయతలో దిగజారిపోవటం వలన జరిగిన నష్టం ఏమిటంటే, దేవుని కృపను మనము శాశ్వతంగా దూరం చేసుకుంటున్నాం. శాశ్వతంగా ప్రభునందు పిల్లరా, ఆత్మీయతలో ముందుకు కదా మనం కొనసాగవలసినది. ఎందుకు మనము వెనక తట్టు చూస్తూ ఉన్నాం? నీకు ఇన్ని గొప్ప కార్యాలు చేస్తున్నా దేవుణ్ణి మరిచిపోయేంత బలహీనమైన లోకం తట్టు చూసిన సొలొమోనును మనము రాజుల మొదటి గ్రంథంలో చూస్తున్నాం. ప్రభునందు పిల్లరా, దేవుడు తన ప్రవక్తల ద్వారా, సేవకుల ద్వారా చెప్తూనే ఉంటాడు ఇశ్రాయేలు ప్రజలకు, మా దేవునిలో మీరు బలముగా ఉండండి, ఆధ్యాత్మికంగా బలపరచబడండి, వాక్య ధ్యానంలో ఎదగండి, ప్రార్థనతో ప్రభు చెట్టు కనిపెట్టండి. లోకములో సాతానుడు ఎప్పుడు కనిపెడతా ఉన్నారు. మీరు ఎప్పుడు ఆత్మీయతలో వెనక చూస్తారా, దేవుని మాటలకు ఎప్పుడు వ్యతిరేకంగా బ్రతుకుతారో అప్పుడు బలహీనపరచడానికి నిత్యము సాతానుడు కనిపెడుతూ ఉన్నాడు. సాతాను తట్టు తిరగొద్దు, దేవుని తట్టే మీ దృష్టి పెట్టండి. ఇశ్రాయేలులకు ఆ మాట హోషేయ ప్రవక్త ద్వారా చెప్తూ ఉన్నాడు. మరి మనం హోషేయ ప్రవక్త గ్రంథం 11వ అధ్యాయము 7వ వచనంలో చూస్తే, 11వ అధ్యాయము, నన్ను విసర్జించవలెనని నా జనులు తీర్మానం చేసుకున్నారు, మహోన్నతుని తట్టు చూడవలెనని ప్రవక్తలు పిలిచినను చూచుటకు ఎవడనో ప్రయత్నమే చేయడం. ఎన్ని మార్లు దేవుడు తన సేవకుల ద్వారా చెప్తూ ఉన్నాడు, లోకము తట్టు చూడవద్దు, లోకము నిన్ను బలహీనపరుస్తుంది. నీవు నిన్నటి కంటే ఈ రోజు ఒక రోజు పెరిగావు, నీ ఆయుష్లో ఒక దినం పెరిగింది. నిన్నటి సంవత్సరంతో ఈ సంవత్సరం మరొక సంవత్సరం పెరిగింది. అలాగే ఆత్మీయతలో కూడా, ప్రభు యొక్క విశ్వాసంలో కూడా పెరగాలి తప్ప నీవు వెనక తట్టు చూసి దిగజారిపోకూడదు. దేవుడు ఈ మాటలు ఎప్పుడు కూడా విశ్వాసులకు చెబుతూనే ఉన్నాడు. తాను నిలిచి ఉన్నవాడు ఎప్పుడు కూడా పడిపోకుండా జాగ్రత్తగా చూస్తూ వచ్చాడు. ఎక్కడైనా నేను జారి పడిపోతానా? లోతు భార్య ప్రభునందు ఎంత గొప్ప
దేవుని యొక్క కృపను చూసింది. వారి 2 చేతులు పట్టుకుని వారిని వెలుగులకు తీసుకుని వచ్చి, మా నీకు వెనక తట్టు చూడవు, నీ ముందున్నటువంటి దేవుని యొక్క ఆ మార్గం, ఆ స్థలాన్ని చేరుకోవడానికి ముందుకు మనసాగిపో. మనము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చదువుతాం. పౌలు చెప్తాడు, వెనకున్నవి మరిచి ముందున్న వాటి కలు. వెనకున్నవన్నీ కూడా మనల్ని బలహీనపరిచేవే. ఎప్పుడు కూడా ఆమె వెనక చూసిందేమో, ఏం చూసిందో ఆ సొదొమ గొమొర్రా పట్టణం, కాలిపోతున్న ఆ పట్టణాన్ని చూసింది. కానీ ఆమె ఆత్మీయ జీవితం కాలిపోతుంది అని మాత్రం గ్రహించుకోలేదు. అక్కడ ఉన్నటువంటి ప్రేమలను, అక్కడ ఉన్నటువంటి సంబంధాలను విడిచిపెట్టి బయటకు వచ్చేసింది. తిరిగి ఆ బంధుత్వాలు, ఆ బాంధవ్యాలు, ఆ లోక స్నేహాల వైపుకు చూచి తన ఆత్మీయతను పాల్గొంది. కనుక ప్రభునందు రక్షణలో కొనసాగుతున్న మనం మన వెనక వైపు చూడకూడదు. మన జీవితం పాతది, పాపంతోనే ఉంటుంది. లోకంలో ఎవరున్నారు? పుట్టుకతోటే నీతిమంతులు. అందరూ పాపం చేసి, పుట్టుకతోనే పుణ్యాత్ముడు ఎవరు లేరు, పుట్టుకతోనే పరిశుద్ధులు ఎవరు లేరు. మన వెనక జీవితం రక్షింపబడక మునుపు ఏదో ఒక పాపము సాతాను చేత మనము ప్రేరేపించబడి ఉన్నవారమే. శారీరకంగా, మానసికంగా, లేకపోతే అవినీతితోనో, దుర్నీతితోనో, అక్రమాలతోనో, ఏదో పాపానికి బానిసత్వంలోనే మన పాప జీవితం ఉండిపోయింది. పౌలు అంటూ ఉన్నాడు, నేను ఒకప్పుడు సంఘాన్ని హింసించిన వాడును, బాధించిన వాడును. నీతి అనేది క్రీస్తులో కాక ధర్మశాస్త్రంలో చూచి అనీతిమంతుడిగా బ్రతకాను. నాది వెనక జీవితం కాబట్టి నా వెనక జీవితానికి నేను చూడను, ముందున్న వాటి కనుక నేను వేగిర పడుస్తాను. చాలా ఆశపడి ఉన్నాను. ప్రభునందు సొలొమోను భక్తుడు దేవుడిచ్చినటువంటి ధన్యకరమైన జీవితాన్ని విడిచిపెట్టి వెనక తట్టు చూచాడట. లోకంలోని దేవతలు నాశనం అయిపోయాడు, జీవితాన్ని పాడు చేస్తుంది. ఈరోజున ఎందుకంటే విశ్వాసులు ఆత్మీయతలో ఎదగలేకపోతూ ఉన్నారు. ఎందుకు ఎదగలేకపోతారంటే, ఒకటి ప్రభునందు సాక్ష్యాన్ని సిద్ధపరచుకోలేక, మంచి సాక్ష్యాన్ని కట్టుకోలేకపోవటం. సంఘంలో, సమాజంలో మనం ఒక మంచి సాక్ష్యాన్ని కట్టుకోలేకపోతే మనము తిరిగి వెనక్కి చూస్తాం. చూడండి, మొదటి తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనాన్ని చదివితే, 3వ అధ్యాయం 7వ వచనం, మరియు సంఘమునకు వెలుపటి వారి ఎడల మంచి సాక్ష్యము పొందినవాడే. లోకంలో, సమాజంలో మంచి సాక్ష్యాన్ని కట్టుకోవాలంటే ఎంత గొప్ప ధన్యత. ఒక మంచి సాక్ష్యాన్ని నిర్మించు. ఒకప్పుడు పాత జీవితం ఎలాగ ఉన్నా దేవునిలోనికి వచ్చిన తరువాత సమాజము, సంఘము నిన్ను క్రీస్తు మహిమకు సాక్షిగా పెట్టుకోవాలి. ఎంత గొప్ప వాక్యమో ప్రభునందు. ఆ సాక్ష్యము కలిగిన వాడు వెనక తట్టు చూడడు, ముందున్న వాటిపైన దృష్టి పెడతాడు. తన సాక్ష్యము నిత్యము జ్ఞాపకం చేసుకుంటాడు. నేను ఎలాంటి వాడునో, ప్రభు నన్ను ఎలాగ రక్షించాడో, సంఘం ఎదుట, సమాజం ఎదుట మంచి సాక్ష్యం. ప్రజలందరూ నీ జీవితాన్ని గుర్తిస్తారు. మనం అనుకుంటాము ఎవరు మనల్ని చూస్తారు, సమాజము నేను గుర్తిస్తుంది. నీవు పాడిన పాటలు, నీవు చేసిన ప్రార్థనలు, నీవు చేసిన వాక్య జ్ఞానాలు, నీవు నడుస్తున్న నడవడిక, ఒకప్పుడు నీ పాత జీవితము, ప్రస్తుతమున్న నీ ప్రస్తుత జీవితము, ఈ రెండింటికి మధ్యన సమాజం నీలో ఒక మంచి సాక్ష్యాన్ని గుర్తించగలిగితే నీవు వెనక తట్టు చూసే అవకాశం ఉంది. మన సాక్ష్యం సమాజంలో మంచిగా లేకపోతే మనము వెనక తట్టు చూసే ప్రమాదం ప్రభునందు. అందుకనే నీవు రక్షించబడిన జీవితాల గురించి సంఘంలో, సమాజంలో సాక్ష్యం. ఎలాంటి పాపిగా ఉన్న దేవుడు నన్ను పాపినైనా నన్ను దేవుడు మార్చాడు. ఒకప్పుడు నా జీవితం ఇదండి, ఇప్పుడు ప్రభు తన శిలువ రక్తం చేత కడిగి పవిత్రపరిచి ఆ పాప లోప ఊబిలో నుండి దేవుడు నన్ను తప్పించాడు. ఆ
ఆ వెనకున్న స్థితిలో నుండి దేవుడు నన్ను పరిశుద్ధపరిచాడు. ఇదిగో నా జీవితం అని ఒక మంచి సాక్ష్యాన్ని మనము సాక్ష్యాన్ని దాయకూడదు. ప్రభునందు పరిపూర్ణమైనటువంటి విశ్వాసి, పరిపూర్ణమైన మారు మనసు ఖచ్చితంగా ఆ ధన్యతను ఇస్తుంది. రెండవది, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో తిమోతికి పౌలు చెబుతూ ఉంటాడు, అయ్యా ధనాపేక్షను విడిచిపెట్టు. దేవుడు ధనం ఇస్తాడు కానీ ధనం దేవుడు ఇవ్వదు. కనుక ధనాపేక్ష అనేది సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే చూడుస్తారు. ధనాపేక్ష, దేవుని కంటే ధనాన్ని ఎక్కువగా కోరుకునే వారు జారిపోతారు. వెనుకున్న వాటి వైపునే చూస్తారు. కాలిపోతుంది సొదొమ గొమొర్రాలో వారి యొక్క కష్టార్జితం అంతా. ఎంత తమాషా అతనికి. కాలిపోతున్నాయి వారి ఆస్తులన్నీ కూడా. రక్షించిన దేవుని కంటే నశించిపోతున్న వాటిపైన చూసి ప్రభునందు అమ్మా మీ ప్రాణాలు రక్షించుకోండి, మీరు వెళ్ళిపోండి అని చెప్తే మనము కూడా తీసుకుని వెళ్ళలేని ఈ లోకములో విడిచిపెట్టవలసిన వాటిపై దృష్టి పెట్టి పౌలు అంటున్నాడు తిమోతికి చెప్తూ, మరి ధనాపేక్ష లేని వారై జీవించాలి అంట. మనము జారిపోకుండా ఉంటారు. ఇంకేమని అంటారంటే ప్రభునందు ప్రియులారా, చీకటి కార్యాలను మనం ఎప్పటికీ ప్రేమించకూడదు. ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతి. యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు చదువుకుందాం. 3వ అధ్యాయం 19వ వచనంలో, వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించుచున్నారు. వారు తమ దుష్క్రియలు కనబడకుండానట్లు వెలుగునందుకు వారు వెలుగును ప్రేమించారట. మనమైతే దేవుడిని ప్రేమించాలి, వెలుగు సంబంధమైన జీవితంతో ఆశపడాలి. లోకము యొక్క చీకటి క్రియలు ఎన్నున్నారు? శరీర క్రియలన్నీ చీకటి క్రియలే కదా. ఈ లోకపు క్రియలన్నీ చీకటి క్రియలే. పాపం అనేది చీకటిలోనే జరుగుతుంది. దేవుడు తన వాక్యాన్ని మనకు బోధిస్తూ చెప్తాడు, అమ్మా మీరు వెలుగై ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను. చీకటి అవ్వాలని ఎవరు కోరుకుంటారు? చీకటి సాతానుకు ముంగురుతుంది కదా. చీకటి రాజ్యము సాతానుడి. దొంగతనాలు, హత్యలు, వ్యభిచారాలు, దొంగతనాలు, అబద్ధమైన జీవితము, లోక సంబంధమైన పాపము బ్రతుకు అంత చీకటి కార్యక్రమాలే. వాటిని ప్రేమించేవారు వెలుగులోనికి రాకుండా ఒక దినాన్ని తిరిగి మళ్ళీ జారిపోయే ప్రమాదం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, చీకటి కార్యాలను మనము ప్రేమించవద్దు. పరిశుద్ధమైన జీవితాన్ని కట్టుకోవచ్చాలి. ఇంకా ఆయన ఏమంటారు? మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనంలో, వేషధారణ జీవితాన్ని అసలు మీరు పెట్టుకోవద్దు. యేసు ప్రభు వారు చెప్తున్నటువంటి మాట, వేషధారుల వల్లే మీరు మనుషులకు కనపడాలి అనే భక్తిని ఎప్పుడు మనం చేయకూడదు. అలా చేసేవారు ప్రభునందు కొంతసేపు కనపడే ఆవిరి వంటి వారు అయిపోతారు. భక్తిలో శాశ్వతంగా ఉండటానికి అవకాశం ఉంది. వేషధారణ మనల్ని లోకము తట్టు తిరిగేటట్లు చేస్తుంది. ప్రభునందు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలో కూడా మరొక మాట రాస్తారు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు పైకి భక్తి గల వారి నుండి. అంటే లోకం యొక్క సుఖాన్ని ప్రేమించగలిగిన శ్రమని ఇష్టపడరు. ఎప్పుడు కుటుంబాన్ని పెంచి పోషించుకోవటంలో, కష్టపడి చదవటంలో, దేవుని కొరకు శ్రమ పడండి నాకు ఇష్టపడని వారు, సుఖాన్ని ఎక్కువ ప్రేమించే వారు కూడా ప్రభునందు ప్రియులారా వెనకకు మళ్ళీపోయే ప్రమాదం ఉంటుంది. ఎందుకు ఇవన్నీ లోతు భార్యలో లేవు? లోతు భార్య మంచి సాక్ష్యం లేదు ఆ తల్లికి. ప్రభునందు మనము చూస్తూ ఉంటాము లోతు కుటుంబంలో ఎందుకు సాక్ష్యం లేదు?
ఆదికాండము 19వ అధ్యాయము, ఆదికాండం 18వ అధ్యాయం, రెండు కూడా చాలా ప్రాముఖ్యమైన విషయాలు. సాక్ష్యాన్ని ఎలా పోగొట్టుకుంటారు అంటే, మనము చదువుతూ ఉన్నప్పుడు ప్రభునందు ప్రియులరా, ఆదికాండము 18వ అధ్యాయంలో అబ్రహాము ఇంటిని దర్శించిన దేవుడు, అబ్రహాము ఇంటిని దర్శించిన దేవుడు. 19వ అధ్యాయంలో లోతు కుటుంబాన్ని దర్శించిన, అక్కడ చాలా చాలా గొప్ప పరిచర్య చేస్తుంది. కానీ 19వ అధ్యాయంలో లోతు భార్య పరిచర్య. పేతురు భక్తుడు అంటాడు 2వ పేతురు పత్రికలో, నీతిమంతుడైన లోతు అంటాడు. లోతు నీతిమంతుడు, విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి. తన పెన తండ్రితో కలిసి దేవుని ఆరాధిస్తూ బలిపీఠాల దగ్గర కలిసి జీవించిన ఆ విశ్వాసపు భక్తుడు, నీతిమంతుని భార్య అయినటువంటి లోతు భార్య ఆ విశ్వాసపు జీవితంలో కలిసి ఉండలేదు. మంచి సాక్ష్యం లేదు. ఈరోజు నా ప్రభునందు ప్రియులరా, దేవుని యొక్క ఉచితమైన కృపలో కొనసాగుతున్నాను. నీతిమంతుని కలిగినటువంటి కుటుంబంలో ఆమె కూడా జీవిస్తూ కూడా మరి ఎందుకు అవిధేయమైన కార్యాలు చేసి దేవుని నుండి దూరం అయిపోయిందో మనము బైబిల్ వాక్యముల నుండి చూస్తూ ఉంటాం. వెనక తట్టు తిరిగి ఆమె ఉప్పు స్తంభం అయిపోయింది, దేవునికి అవిధేయమైన. దేవుని రాజ్యంలో, దేవుని సహవాసంలో బ్రతకటానికి మనం ఇష్టపడినప్పుడు ప్రభునందు ఖచ్చితంగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆత్మీయతలో ఎదగలేనప్పుడే కదా, మన ఇంట్లో విశ్వాసులు ఉన్నప్పటికీ కూడా మనం ఏం చేస్తామంటే కొన్ని పర్యాయాలు వారి యొక్క సాక్ష్య జీవితంలో కలిసి మనము బ్రతకలేము. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము మరి 7వ వచనం చదివితే, దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడకు లోతు. నీతిమంతుని భార్య లోతు భార్య అయినప్పటికీ ఉప్పు స్తంభం అయిపోయిందంటే వెనుకకు తిరిగి లోకాన్ని చూసి. సహవాసము మంచిదే, నీతిమంతునికి భార్యగా ఉంది. కానీ ఆ నీతిమంతుని అడుగు చాడల్లో నడవలేనటువంటి బలహీనత, దేవుని చేత రక్షించబడి విశ్వాసాన్ని చవిచూచి తీర్పు విధించబడిన లోకంలో నుండి తప్పించి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకునే అవకాశాన్ని ప్రవహించినప్పుడు ఆమె ఆ విశ్వాసపు జీవితంలో నడవలేక దిగజారిపోయి ఉంటారు. ప్రభునందు ప్రియులరా, నేటి కాలంలో కూడా విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగలేక యేసు ప్రభువు వారు సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. అమ్మా, దేవుని తీర్పు రాబోతూ ఉంది, 2వ రాకడ వస్తూ ఉంది. ఆ వచ్చే సమయంలో ఎలా ఉంటుందంటే లోకం అని చెప్పినప్పుడు లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి అంటే ఆ మాటలు చదివితే లోకాసు సువార్త 17వ అధ్యాయము 32వ వచనంలో అక్కడ రాయబడినటువంటి మాట, తన ప్రాణమును రక్షించుకునేవాడు దానిని పోగొట్టుకును, దానిని పోగొట్టుకునేవాడు దానిని సజీవముగా కాపాడు. లోతు భార్యను జ్ఞాపకం చేసుకుని తన ప్రాణము రక్షించుకొనగోరు వాడు దాన్ని పోగొట్టుకుంటాడు. మనుషులందరూ కూడా లోకంలో 2వ రాకడ దినాల్లో లోతు భార్య వంటి స్వభావమే. లోకము కంటే ప్రభు ఇచ్చినటువంటి రక్షణలో ఎదగడం కంటే లోకం వైపుకు చూసి తన ప్రాణ రక్షణ కొరకు, కానీ దేవుని కొరకు దానిని పొందుకోగలిగినటువంటి, శ్రమను అనుభవించగలిగినటువంటి స్థితి. అన్ని విడిచి దేవుడు వచ్చి నన్నడంటే వాళ్ళని స్త్రీలు కదండి సర్వసాధారణంగా కుటుంబ విషయాలు లోకంతో ముడిపడిపోతూ ఉంటారు. మా ఊరు మేము ఏలూరులో ఉన్నప్పుడు మా ఇంటి ప్రక్కన కాబట్టి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతున్నారు ఏలూరు. అది చాలా మంచి ఉద్యోగస్తులు, డిస్టిక్ లెవెల్లో మంచి జాబ్, అన్నీ వేసేసారు, సామాను అంతా వేసేసారు. ఇంత చిన్న రాయి ఉంది, దాన్ని ఏమంటారో మనకు తెలియదు. అందులో గసగసాలు మసాలా వేసుకుని నూరుకుని ఒక రాయి చిన్నది, అంత వ్యాన్ ఆపేసి మళ్ళీ వెనక్కి వచ్చి సండే
పరిస్థితులు అలా ముడిపడిపోతా ఉంటారు. అంటే ఏది కూడా వదిలిపెట్టకూడదు. ఆ రాయి కూడా ఆమెకి దాదాపు మరి ₹1,00,000 జీతం, ₹1,00,000 అది జాగ్రత్త అండి. దాన్ని మనం తప్పు పట్టడానికి అవకాశం జాగ్రత్త అండి. అంటే స్త్రీలు అలా ఉంటారు కుటుంబ విషయాలు. ఇది ఏదో దానికి ఉపయోగపడుతుంది కదా, ఎందుకు మనం బాగుంటున్నాం. చూడండి, చాలా మంది పని చేయడానికి వెళ్ళి వద్ద పొలలు ఏమి తెచ్చుకుంటారు, దారిలో కనపడింది అంటే పొయ్యలు ఇచ్చుకుని చేసుకుంటారు. అలాంటి మనస్తత్వం చాలా మందికి ఉంటుంది. తప్పేమి కాదండి, పని చేసుకుని విలువైన వస్తుంది. కానీ పాపం వైపుకు మాత్రం మనం ఎప్పుడు కూడా చూడాలి. లోతు భార్య రెండవ రాకడలో అటువంటి మనస్తత్వాలు, అంటే దేవుడిచ్చినటువంటి రక్షణ కంటే లోకంలో ఉన్న ఆశల పట్ల బ్రతికే వాళ్ళు ఉంటారు. వారు ఏమైపోతారంటే శిక్షకు గురైపోతారు. ఆమె తప్పించుకోగలిగిందా? సొదొమ గొమొర్రా పట్టణం నుండి అయితే బయటకు వచ్చింది, కానీ దేవుడిచ్చినటువంటి రాజ్యాన్ని చేరుకోలేక మధ్యలో ఉప్పుస్తంభమైంది. నీతిమంతుని కుటుంబంలో కూడా తీర్పుకు గురైపోయే వారు ఉంటారు. ప్రార్థన కలిగిన కుటుంబంలో కూడా దేవుని ఆత్మీయతలో ఎదగకపోతే ప్రభునందు జరిగే ప్రమాదం ఏమిటంటే దేవుని శిక్షకు గురయ్యేటువంటి ఆత్మీయతలో ఎదగకపోతే, ముందుకు కొనసాగకపోతే, ప్రార్థన జీవితంలో ఎదగకపోతే, ప్రతి విషయంలో కూడా. 1 సంవత్సరం క్రితం ఒక 10 నిమిషాలే ప్రార్థన చేసేవాళ్ళు, ఒక అరగంటే చేసేవాళ్ళు. గత సంవత్సరం మనకు లాస్ట్ మంగళవారం ప్రేయర్స్ లేవు, సెకండ్ సాటర్డే ప్రేయర్ లేవు. ఈ సంవత్సరం మనం వాటిలో బలపడుతూ ఉన్నాం. అంటే కొంచెము బలం, ఎక్కువ కార్యాలు దేవుని కొరకు చేయటానికి. ఒకప్పుడు మనకి ఇంత ప్రార్థనా జీవితం లేక ఇప్పుడు ప్రార్థనలో బలపడదు. వచ్చే సంవత్సరానికి దీన్ని ఇంకా ముందుకు పెంచుకోవాలి. మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోకూడదు. అవి లేని కాలానికి వెళ్ళిపోకూడదు. పాస్టర్ గారు వస్తుంటారు, వెళ్ళిపోతారు. కానీ ప్రార్థనా జీవితము, ప్రార్థనలు మారిపోకూడదు. ఒకవేళ వేరే పాస్టర్ గారు వచ్చినప్పుడు మీరు ఏం చెప్పాలంటే, అయ్యా మాకు ప్రార్థనలు కావాలి, ప్రార్థనలు కొనసాగించండి, అవసరమైతే ఇంకెక్కువ చేయండి, మేము సహకరిస్తాం అనేవాళ్ళు ఉండాలి తప్ప వెనకకి పడిపోయే వాళ్ళు మాత్రము. అది మనము కోల్పోయేది ఏమిటంటే దైవానుగ్రహం. ఆత్మీయతలో మనం దిగజారిపోయి వెనక్కి పోవటం వలన జరిగే నష్టం ఏమిటంటే దేవుని యొక్క అనుగ్రహాన్ని కోల్పోతాం. నిన్న సంవత్సరం 2వ తరగతి చదివారు, ఈ సంవత్సరం 3 సంవత్సరాలు, 10 సంవత్సరాల తర్వాత ఇంటర్మీడియట్ రావాలి, ఇంకా 3వ తరగతే చదువుతూ వచ్చాం. అది మనం ఎంత బలహీనలో. ఇంకా మనం ఎదుగుదలలో చూడండి, పసిబిడ్డలు కనుక 3 సంవత్సరాల ప్రాయంలో ఉన్నట్లు 20 సంవత్సరాల ప్రాయంలో కూడా ఉంటాయి. మనకి తెంగరోళ్ళు అంటారు, బలహీనులు అంటారు. ప్రభునందు దేవుని యొక్క అనుగ్రహము మనము పొందాలి అంటే దేవుని యొక్క ఆత్మీయతలో కూడా ఎదగాలి. మనము రూతు గ్రంథంలోనికి వెళ్ళినప్పుడు మోయాబు దేశాన్ని దాటి 2 స్త్రీలు వచ్చేస్తారు. 2 బలహీనులే, కుటుంబంలో చాలా బలహీనమైన పరిస్థితులు వారిద్దరు. మొదటి అధ్యాయం 15-16 వచనంలో ఒకరు వార్పా, రెండవది తల్లి అయినటువంటి రూతమ్మ. ఇరువురు మోయాబు దేశాన్ని బయటకు వచ్చేసారు నయోమి గారితో. ఇంకా కొంతకాలం ఉంటే, ఇంకా కొంత దూరం ప్రయాణం చేస్తే బెత్లెహేము వచ్చేస్తారు. బెత్లెహేము వచ్చేస్తారు. దేవుని అనుగ్రహము. రూతమ్మ ఇక కొంత కాలంలో యెషయాకు తల్లి అయిపోతుంది. యేసు ప్రభు వారి వంశంలో లోకరక్షకుడిని లోకంలోనికి తీసుకుని వచ్చే ఆ గొప్ప కృపలో ఆమె పాలిభాగస్తులైపోతుంది. జీవితాన్ని చూస్తే మోయాబీరాలు భర్త చనిపోయిన బాధల్లో కృంగిపోయింది. అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. మేము వద్దన్నా సరే నువ్వు ఆ ఇశ్రాయేలుని పెళ్లి చేసుకున్నావు, నీకు ఎంత నష్టం కలిగిందని బంధువులు కుటుంబీకులు చూస్తారు. మేము ఆరాధించే ఈ మెలెకు దేవతను విడిచిపెట్టి వారు నమ్ముకునే యేసు ప్రభు వెంబడి వెళ్ళిపోయాం. ఇప్పుడు నీ జీవితం ఏమైపోయిందో చూడండి. ఆ లోకమంతా విడిచిపెట్టండి. ఇద్దరు బయటకు వచ్చే సమయానికి వార్త అంటుంది, నేను ఇక రాలేను, నేను నా దేశానికి వెళ్ళిపోతాను, నా మోయాబు జీవితానికి నేను వెళ్ళిపోతానని వెనకకు ప్రయాణం చేసిందట. ఆ వెనకకు వెళ్ళిపోయినటువంటి ఆ
బోయాజునందు ఎక్కడో కొన్ని వందల సంవత్సరాల క్రితం కనపడినటువంటి ఆ తల్లి రూపం. ఎందుకంటే ముందుకే ప్రయాణము, బెత్లెహేముకే ప్రయాణము, మోయాబు వైపుకు కాదు. మోయాబు వైపుకు వెళ్ళిపోయిన వార్ప మరెన్నడూ కనబడకుండా పోయిందట. కానీ క్రీస్తునందు ప్రియరా ఎంత గొప్ప భాగ్యమో, దేవుని యొక్క అనుగ్రహము ప్రభునందు ప్రియరా. మనం చదివితే మత్తయి సువార్త 1వ అధ్యాయము 5వ వచనంలో నయస్సును సల్మాను కరెను, సల్మాను రాహాబునందు బోయాజును కరెను, బోయాజు రూతునందు. క్రొత్త నిబంధనలో దేవుని యొక్క రాకడలో మెస్సయ్య లోకానికి అనుగ్రహించబడడంలో దైవ అనుగ్రహం పొందిన తల్లి. ఎందుకంటే బెత్లెహేము వైపుకే తన జీవితం. ఆత్మీయతలో ఎంత గొప్ప భాగ్యం. తల్లి అంటుంది, అమ్మా నన్ను వెనకకి పొమ్మని మాత్రము నీవు అనవద్దు, నీ సహవాసముతో నేను బ్రతుకుతాను. నీ జనులే, నీ జనులు ఎవరిని ఆరాధిస్తారు, ఎవరితో కలిసి జీవిస్తారు, మీ జనుల యొక్క దేవుడు ఎవరు? నీ దేవుడే నాకు దేవుడు. మరణము తప్ప ఇంకెవరు కూడా మనల్ని వేరు చేయలేదు. బ్రతికి ఉన్నంత కాలము నీ దేవుడిని నేను ఆరాధిస్తాను, నీ జనుల సహవాసాన్ని నేను కోరుకుంటాను. దేవునికి స్తోత్రం కాదు. హల్లెలూయా. ప్రభునందు దైవ అనుగ్రహం మనకి కావాలి అంటే ముందున్న వాటిపైనే మన దృష్టి. ఆత్మీయత కొరకే, ఆత్మీయ జీవితంలో ఎలా ఎదగాలో దాని కొరకు ప్రయాణమే. బెత్లెహేము వెళితే ఏం జరుగుతుంది నాకు తెలియదు, కానీ దేవుని ఆరాధించుకుంటూ నేను వెళ్ళిపోతాను. బెత్లెహేము వెళితే ఏం జరుగుతుందో నాకు తెలియదు, కానీ అక్కడి జనుల సహవాసం నేను కోరుకుంటాను. దావీదు భక్తుడు అంటాడు 16వ కీర్తనలో, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, కేవలం వారు నాకు, నేను ఆ సహవాసాన్ని కోరుకుంటాను, లోకాన్ని నేను కోరుకోను. దేవుని దగ్గరకు ప్రయాణం, దేవుని ఆత్మీయతలో ప్రయాణం, అక్కడ మనకు బలమైనటువంటి దేవుని పొందుతాం. క్రీస్తు మనము జాగ్రత్త వహించకపోతే, వెనకకు వెళ్ళిపోతే వార్పలాగా మనము కోల్పోయేది ఏమిటంటే దేవుని అనుగ్రహాన్ని మనము కోల్పోతాం. చివరిగా ఒక మాట చదువుకుందాం. మనము దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతే కనుక ప్రభునందు ఎంత భయంకరమైన స్థితితో. మా లూకాసు సువార్త 11వ అధ్యాయము ఈరోజు మనం చదువుకున్నటువంటి ఆ పాఠ్య భాగంలో ప్రభువారు ఉపమానం చెప్పిన మాట. మరి ఆ వ్యక్తి దేవుడిలో సరైన రీతిగా వెదగకపోతే తన యొక్క మొదటి స్థితి కడపటి స్థితి కంటే చెడ్డదైపోతుంది. మరి యొక్క ఆత్మలు తనకంటే చెడ్డమైన మరి యొక్క ఆత్మలు అతన్ని వెంటబెట్టుకుని వచ్చి అందులో ప్రవేశించి అతని జీవితాన్ని మరింత పాడు చేసేస్తాయి. వెనకకు వెళ్ళిపోవటం వలన ముందు ఒక ఆత్మతోటే, ఒక దురాత్మతోటే వెనక్కి వెళ్ళిపోతే మరొక 7 ఆత్మను విడిచిపెట్టిందే కాదు, మరొక 7 ఆత్మలు పట్టుకుని 8 కూడా మరింత చెడ్డ స్థితిలోకి తీసుకుంటాయి. జాగ్రత్త పడాలి. ఆత్మీయతలో ముందుకు కొనసాగటానికి, ప్రార్థనా జీవితంలో, వాక్య ధ్యానంలో భాగం పొందుకోవటానికి ప్రభునందు. మధ్యన మనకి డాక్టర్లు చెప్తా ఉన్నారు, అయ్యారు ఉత్తినే తూలు వచ్చేస్తుందండి, నేసం నుంచి పడిపోతుందని ఎక్కడ పడితే అక్కడ బీపీ ఎక్కువైపోయిందో, బీపీ లో బీపీ తెలియదండి, ఇసిరేస్తుంది, తల పడిపోతున్నాను, ఇసిరేస్తుంది. ఎందుకంటే బలహీనత పడిపోయేలాగా చేస్తుంది. డాక్టర్లు చెప్పారు, మీరు మంచి పోషక పదార్థాలతో కూడిన ఆహారం క్రమముగా తీసుకుని ఉండండి, లేకపోతే ఇది చాలా ప్రమాదం, హార్ట్ అటాక్లో తీసుకెళ్ళిపోతుంది. మంచి అంతకంటే ప్రమాదం ఏంటంటే ఆత్మీయతలో సరిగా ఎదగకపోతే మరి 7 ఆత్మలు కాల్చుకుని కూర్చున్నాయి. మరింత చెడ్డవుగా 26వ వచనంలో అంటారు, ఆ మనుషుని కడపట స్థితి మొదటి దానికంటే ఇంకా రాలేదు, ఎప్పటికీ కూడా దూరపరచబడిపోతారు. అందుకనే ప్రభునందు ప్రభులో మనము బలముగా ఎదగటానికి, ప్రభు సహవాసాన్ని కోరుకోవటానికి ఎప్పుడు కూడా మనము సిద్ధముగానే ఉండాలి. ఎప్పుడు కూడా సంసిద్ధులమై బ్రతకటానికి నేర్చుకోవాలి. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుకు. 3వ అధ్యాయము ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుతాను.
దిక్కున ఈ మాటలు ప్రకటింపుము. ద్రోహివగు ఇశ్రాయేలు, ద్రోహివగు ఇశ్రాయేలు, తిరిగి రమ్ము. ఇదే హోమాకు మీ మీద నా పాపము పడనీయను. నేను కృపగలవాడును గనుక నేను ఎల్లప్పుడూ. ఒకవేళ మనకి తెలియకుండా వార్పాలాగా వెళ్ళిపోయాం, లేకపోతే లోతు భార్యలాగా వెనక తట్టు చూసామా? ఈ యొక్క పరిస్థితిలో ప్రభునందు దేవుళ్ళో ఎదగకుండా లోకం వైపు చూస్తూ చెడ్డ వాటిని కాచుకున్న వాటి వైపు, దెయ్యాల వైపు తిరిగిపోయాం. దేవుడు ఒక మాట ఈ రాత్రి మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మీ మీద నా పాపము పడనీయను. నేను కృపగలవాడును కనుక నేను ఎల్లప్పుడూ లోపించేవాడు కాను. నీవు తిరిగి రమ్ము అని ప్రభు పిలుస్తాను. ఎక్కడి నుంచి పడిపోయావు? అప్పుడు చాలా భక్తిగా ఉండేవాడిని, చాలా భక్తిగా ఉండేవాడిని. పడిపోయాం. ఎందుకు పడిపోయాం? ఎవరి మీద మనం నెపాలు వేయటానికి లేదు. మన ఆత్మీయతలో మనం పడిపోతాం. సాతానుడు మనల్ని పడపరుస్తాడు. లోతు మీద వేయటానికి లేదు, లోతు కుమార్తెల మీద వేయటానికి లేదు. నీలో ఆశ ఉంటే లోపం వైపు అక్కడ బలహీనపడ్డారు. దేవుడు అంటున్నాడు, నేను కృపగలిగిన వాడును, కోపించేవాడును కాదు. నీకు తెలియక వెళ్ళిపోయావేమో, తిరిగి రమ్మో. నేను నిన్ను బలపరుస్తాను. నేను కోపించేవాడును కాదు. నీ జీవితాన్ని చక్కపరుస్తాను. ప్రభునందు ప్రియరా, ఎంత గొప్ప పాట, మనకి ఇష్టమైన పాట. నీ సన్నిధానములో సంతోషం విలువైన. ఎంత గొప్ప భాగ్యమో దేవుడికి ఇష్టం. ఎంతో మంది దూరం చేసుకుంటారు. కోల్పోయాక, పగొట్టుకున్న తర్వాత, పందుల తొట్టుకాడు ఉన్న తర్వాత గుర్తొస్తుంది, ఏం ఉపయోగము అని. ఆయుష్ అయిపోయింది, వయసు అయిపోయింది. చక్కగా దేవుని కొరకు స్తుతించి పాటించగలిగిన, దేవుని కొరకు పనిచేయగలిగిన ఆ కష్టము, ఆ బలమంతా పోయింది. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు పోగొట్టుకుంటాం. అయితే దేవుని యొక్క మహాకృప ఇంకా పిలుస్తుంది. దేవుడు నీ జీవితంలో నీవు పొందుకునే మేలులన్నీ నీకు ఇవ్వాలని దేవునికి ఆశ. నీవు తన ద్వారా గొప్పవాడు కావాలని, ఆరోగ్యవంతుడిపై ఆయుష్ కలిగి క్షేమంగా ఉండాలని దేవుని కోరిక. లోకం నీకు పిలుస్తున్నప్పుడు పడిపోయావు. ప్రభు అంటున్నాడు, ఉత్తర దిక్కు నీ మాటలు ప్రకటించము. ద్రోహిని వగ ఇశ్రాయేలు, తిరిగి రమ్ము. నేను కోపించే దేవుడు కాదు, నేను కృపగలిగిన వాడు. నేను తిరిగి బాగు చేసుకుంటాను. ప్రభు చేసిన గొప్ప వార్త. ఆత్మీయతలో బలపడటానికి, లోకంలో బంధించబడిన మనం విడుదల పొంది, మరి బలహీనమైనటువంటి ప్రేమలో నుండి, ఆత్మీయతలో నుండి తిరిగి విడిపించబడి బలమైన ఆత్మీయులుగా. ఎంత బలం అంటే, శ్రమలో ఉండి కూడా ప్రభుకి ప్రార్థించగలిగిన మనసు, కష్టంలో ఉండి కూడా ప్రభుని స్తుతించగలిగిన మనసు, మనం ఇబ్బందుల్లో ఉండి కూడా పౌలు వలె స్వార్థను ప్రకటించగలిగి ఇతరులను రక్షించగలిగిన మనసు. అటువంటి బలమైన జీవితాన్ని ప్రభులో నుండి మనం దీవించబడుతూ అనేకులకు దీవెనకరంగా ఉండటానికి ప్రభు కృప మనకు తోడైంది కనుక ప్రార్థన చేసుకుందాము. చివరి ప్రార్థన చేసుకుందాం. అవకాశం ఉన్నవారు లేచి నిలబడండి. మహోన్నతుడు, మా రక్షకుడు, పరిశుద్ధుడు అయిన తండ్రి, మీ ఘనమైన అమృతమైన నామానికి స్తుతులు చెల్లిస్తూ ఈ రాత్రి నాయన ఏ రీతిగా నీ సన్నిధిలో మేము ఉండటానికి, మా బలహీనతల్లో నుండి విడుదల పొంది బలమైన నీ రాజ్యము కొరకు, నీ వాక్యము కొరకు, ప్రార్థన శక్తిలో బలపడుతూ, ఆత్మీయతలో ఎదుగుతూ నాయన మా జీవితాలు బలపరుచుకునే ధన్యత, గొప్ప భాగ్యం ప్రభావం మీరు అనుగ్రహించారు. దేవానికి వందనాలు. లోక ఆశలు, సాతాను యొక్క నాయన మరి లోకం యొక్క బలహీనపరచు జీవితాల్లోనికి మేము జారి పడిపోకుండా విశ్వాసంలో ప్రభు బలముగాను నేను వెంబడించగలిగిన గొప్ప ధైర్యంతో కూడిన జీవితాన్ని మేము ఎల్లప్పుడూ కలిగి ఉండటం కృప దయచేయండి. రాత్రి నీ సన్నిధిని చేరి వచ్చిన బిడ్డలు నిన్ను ప్రేమించి నీ నామాన్ని గణపరుస్తూ ప్రభు నీ సన్నిధానంలో కూడుకున్న బిడ్డలందరిని బట్టి, వారి కుటుంబాలను బట్టి ప్రార్థిస్తున్నాం. నీ సన్నిధిలో ఉన్న ప్రతి బిడ్డని రాత్రి నాయన నీ సన్నిధిలో నుండి పొందుకునే ప్రతి ధన్యత, ప్రతి ఆశీర్వాదం పొందుకునే కృప దయచేయండి.
నాయన వారి కుటుంబాల కొరకు, బిడ్డల కొరకు, ఆరోగ్యం కొరకు, సమాధానం కొరకు, కుటుంబ క్షేమం కొరకు నేను ఎటువంటి ప్రార్థనలు నీ సన్నిధిలో చేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్క ప్రార్థనను ప్రభు, ప్రతి తల్లిగారు చేసిన ప్రార్థన మీరు అంగీకరించి దీవెనలతో కూడిన కుటుంబాలుగా, ఆరోగ్యవంతమైన కుటుంబాలుగా దయచేయండి. నీ సన్నిధిలో చేయబడిన ప్రార్థన ప్రభు మీరు అంగీకరించి నీ గొప్ప కార్యాలతో కుటుంబాలను ఆశీర్వదించండి. ఏ విధమైన ఇబ్బందికరమైన జీవితాలు, ఆర్థికపరమైన, అనారోగ్యపరమైన, లోకంతో కూడిన సమస్యలతో కూడిన ఏ విధమైన బలహీనమైన స్థితులు వారిలో కానీ వారి కుటుంబంలో కానీ ఉండకుండా నీ శక్తి కలిగిన నామములో ప్రభా విడుదలను కలిగించి బలపరచండి. సంఘమును, సంఘ కుటుంబాలను ఆశీర్వదించండి ప్రభా. అనారోగ్యంగా బిడ్డలు మీరు ముట్టండి, స్వస్థపరచండి. ఆయన నీ ప్రియ కుమారుడు మరి సౌదమణి గారి కుమారుడు ప్రభు జ్వరంతో ఉన్నారు. మీరు గద్దించండి జ్వరాన్ని, సంపూర్ణమైన స్వస్థత పసిబిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఇక్కడ ఎవరైనా ప్రభా బలహీనంగా ఉంటే నీ కృపలో నాయన ముట్టి స్వస్థపరచండి, సంపూర్ణమైన ఆరోగ్యం నుంచి బలపరచండి. పాటలు పాడిన బిడ్డలను, ప్రార్థించిన తల్లులను, వాక్య భాగాలు చదివిన బిడ్డలను, ఈ రాత్రి నీ సన్నిధి సహవాసంలో ఉన్న బిడ్డలను ప్రభా నిండారులుగా మీరు దీవించి ఆశీర్వదించండి. నీ గొప్ప కార్యాలు వారి జీవితంలో ప్రభు అనుగ్రహించి లోకంలో నీ నామ మహిమ కలుగు సాక్షులుగా జీవించేదాన్ని దయచేయండి. సంఘ పరిచర్యలను ఆశీర్వదించండి నాన్న. ఆత్మీయ కుటుంబాలను కట్టండి ప్రభు. సంఘము నానాటికి వాక్యపు శక్తితో ఆత్మీయ స్థితిలో దినదినము అభివృద్ధి చెందే కృప దయచేయండి. నీ ఆత్మ సహవాసమును ప్రభు మేము అందరము కలిగి ఉండే కృప దయచేయండి. 2 సంఘాలను, 2 సంఘ కుటుంబాలు, సంఘ నాయకత్వాన్ని ప్రభు సంఘములో నాయన నడిపిస్తున్న బిడ్డలను దీవెనకరంగా ఉంచి బలపరచు, మేలు చేసి సమస్త మహిమావంతులు మీరు పొందుకోమని చేరువచ్చిన బిడ్డలందరి పైన కృపా సమృద్ధిని అనుగ్రహిస్తున్నారు. యేసు నామాన్ని ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరు. నేడు మన దినాలు మాకు దయచేయండి. ఆయన పాపం చేసిన వారిని మేము క్షమించని ప్రకారం మా ప్రార్థనలను క్షమించండి. శోధన లేక తగ్గించండి. రాజ్యము, శక్తి నిరంతరము నీ వైపు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం కూడిన మనకు, మన కుటుంబాలకు సంతపరిచయం ఈ రాత్రి దేవుని సహవాసంలో కూడిన ప్రతి బిడ్డకు నిత్య సన్నిధి సమాధానము దిగులతో తోడైండును గాక. మా అందరికి వందనాలు ఒకసారి కూర్చోండి. మా అందరికి వందనాలు.